guys, welcome back to another video. Friends, షెడ్యూల్ కొంచెం చేంజ్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఏంటంటే ఇక మన టైమింగ్ వచ్చేసి మెడికల్లో నేనే ఉండాలనుకుంటున్నా. కొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా షాప్ని. ఏంటంటే మార్నింగ్ 8 నుంచి 12 దాకా, 12 to 1 దాకా ఉంటా. తర్వాత మధ్యలో 1 to 4 దాకా మంచిగా లంచ్ చేసి వీడియో కోసం ప్రిపేర్ చేస్తున్నా. 3-4 అవర్స్. తర్వాత 4 నుంచి 4:30 నుంచి నైట్ 9 దాకా మళ్ళీ షాప్లో ఉంటా. ఆల్మోస్ట్ కొంచెం వీడియోస్ చిన్నగా రావచ్చు, లెంత్ వీడియోస్. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇక ఇప్పుడైతే షాప్కి వచ్చినా కాబట్టి 12 దాకా ఏం లేదు. 12 దాకా పోకుండా 12 నుంచి సాయంత్రం 4 దాకా మధ్యలో 3-4 అవర్స్ ఉంటాయి కదా, ఆ టైంలోనే వీడియోస్ మేము ప్రిపేర్ చేసి మీకు డైలీ లాగ్స్లో పెడతా. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, చేయాలి. అయితే గాయస్ 1 దాకా ఉన్నా. ఇంటికి వెళ్ళిపోయి తిని పడుకున్నా. హెడేక్ అంటే హెడేక్ చాలా ఉంది. వాతావరణం మంచిగా లేదు కాబట్టి కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. హెడేక్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నా. వీడియో ఇద్దామనుకున్నా ఇవాళ. ఫుడ్ బ్లాగింగ్ అది చిన్నది, కర్డ్ రైస్ లేకుంటే ఎగ్ అంటే ఏది మసాలా ఎగ్ తీద్దామని చెప్పి ప్లానింగ్ చేసినా కానీ ఓపిక లేకుండా పడుకున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడే షాప్కి వచ్చిన మళ్ళీ, ఎందుకంటే షాప్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి టైమింగ్స్. ఇప్పుడు షాప్కి వచ్చిన. వీలైతే నైట్ నేను 9కి వెళ్తా కదా, ఒకవేళ వీలైతే ఇంటికి వెళ్ళి తీస్తా. అప్పటికైతే వెయిట్ చేయండి. ఓకేనా, నార్మల్ షాప్లో డైలీ తెలుసు కదా, టాబ్లెట్లు అందరి లెక్కనే మనకు ఉంటుంది. కానీ ఓపిక అసలుకే, కానీ కంపల్సరీ నైట్ ట్రై చేస్తా. ఓకేనా, అప్పటికైతే వెయిట్ చేయండి. షేలో మన వాళ్ళు అయితే రాగానే ఇక బజ్జేద్దామని ప్లానింగ్ చేసినాం. వడపావు లేపిస్తున్నాం. వడపావు అంటే చాలా ఇష్టం మాకు. మంచిగా బజ్జీలలో డబ్బు రొట్టెలు ఇస్తాడు వడపావు అంటే. మా ఊర్లో ఫేమస్ కొనసందర్లో. వడపాలు అయితే మేము ముగ్గురం ఉన్నాని చెప్పి వాళ్ళిద్దరికి మంచి కోటి నేను 2 వేయించుకుంటున్నాను. మొత్తం 4-5 వేపిస్తున్నా. వీలైతే ఒకటి ఎక్స్ట్రా తింటా, 3 తింటాను. తిని షాప్కి వెళ్ళిపోవాలి. ఏం పడుతున్నావు భయ్యా నువ్వు వీడియో ఏగా? యూట్యూబ్ అంటే ఫేమ్ అయిన పైసల కోసమే ఏ వాళ్ళు అందించేది. 2 వస్తాయి కదా, ఫేమ్ వస్తుంది, పైసలు వస్తాయి. మరి మన డైలీ ఏం చేస్తున్నాం, అది ఒక రొటీన్ అవుతుంది. ఫ్యూచర్లో చూసుకోవచ్చు వీడియో కూడా. పులేను పులివేనా రాజాకు ఎయిడ్స్ వస్తుందా? దేకపోడు చూస్తానండి. పులికి ఎయిడ్స్ రాదు, మరి మనుషులకు వస్తుంది. చక్కమంటే ఫ్రెండ్స్ బజ్జీలు వడపావు. ఏంది ఎయిర్పోర్ట్లో వీడియోలు తీయ నాకు ఇవి కథలు తగ్గుతాను. నాకు ఒక బ్లాగ్ అవుతుంది. బజ్జీ నేను బజ్జీ మరి నేనేమో అన్ని తీసుకొని పెట్టుకున్నా. తీ నర్రా వడపోతుందా? చాలా చేస్తా అందరితో తీసుకోవాలా? ఒక్క ఛాయ్ 300, 150, 300 ఉంటుంది. 300, 150కి ఇంకోటి ఇస్తున్నారు హైదరాబాద్లో. 150 అన్నారు కదా. కొనసందరు వడపావులు. అరే సారీ వడపావు నాకు పావుబాజీ. వడపావే వడపావు ముంబైలో ఫేమస్. పావుబాజీ అంటే మళ్ళీ అవే ఉంటుందా? కొనసందరు వడపావు గట్టి తింటారు. అయ్యో అట్లా వత్తి ప్యాకే ఇస్తాడు. ఇవరా నాకు 2 ఇవ్వు, వాళ్ళిద్దరికి ఒకటి ఇచ్చి. నాకు కొంచెం జామ్ ఎక్కువ. కౌస్
అరేవా గరం గరం. ఓకే ఇప్పుడే తిందాం. సేమ్ అన్నింటికి ఏం చేస్తారు అది తినరా, టేస్ట్ చూడరా. మంచిగా ఉంటుంది. అందులో పెట్టి తింటాం. ఎట్లా ఉంది? గరం ఉందా? ఓకే మనం తిందాం ఇక. ఓకే మనమైతే రూమ్లోకి వద్దాం. కూరలు అందరు రోడ్డు మీద వేసి అందరు బజ్జీలు ఏమంటారు. అరే నువ్వు బొడపదిలే రెండు మొత్తం 3 ఇదేరా పోరా 2 రేపు. గరం గరం వేరే లెవెల్ టేస్ట్ ఉంది. టేస్ట్ అయితే మాత్రం ఉంది. కోనసందర్కి ఫేమస్ వడపావు. వడపావుది మొత్తం ఆగు మర్చిపోతున్నా. ఓకే మంచిగా తిని షాప్ కమియా. అబ్బాబ్బా గరం గరము స్పైసీ స్వీట్ అన్నీ మిక్స్ అయిపోయినాయి. అబ్బా వేరే టేస్ట్. ఓకే మిగతా కూడా అంత ఉంటాం కాబట్టి అది తిని సబ్స్క్రైబ్ మాకినా చేలో. అయితే గాయస్ పొద్దున షాపులు ఉన్నా కానీ బోర్ వస్తుంది. ఇక ఫస్ట్ రోజు కదా, ఇక కంటిన్యూ కంపల్సరీ మెడికల్ని కొంచెం బిజినెస్ పెంచడానికి ఇలా మనం ట్రై చేసినాం కాబట్టి కంపల్సరీ బోర్ వచ్చినా ఏమొచ్చినా ఉండాల్సిందే. ఇక గిరాకైతే ఏం లేదు. ఇక కొత్త కదా, ఇక నేను ఊకున్నాడు దగ్గర 1 year అవుతుంది మెడికల్లో చక్కగా ఊపుగా. ఇప్పటి నుంచి కంటిన్యూగా ఊకుంటాం కాబట్టి చూద్దాం బిజినెస్ ఎట్లా రన్ అవుతుందో చూద్దాం. ఇక అప్పటిదాకా 8 దాకా 9 దాకా ఊకొని ఇక తినప్పుడు ఇద్దాం. ఓకేనా షేలో ఫ్రెండ్స్. ఇంటికి అప్పటి నుంచి దగ్గర ఈవినింగ్ 6 నుంచి ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. నాన్ స్టాప్ రెయిన్ అయితే వస్తూనే ఉంది చూడండి. వీడియో అయితే ఏం చేయలేకపోయినా. అండ్ హెడేక్ కూడా ఉందని చెప్పినా కదా, ఫుల్ అంటే ఫుల్ హెడేక్ ఉంది. భరించలేని నొప్పి ఉంది, తలనొప్పి. అందుకే వీడియో చేయలేకపోయినా. ఫ్రెండ్స్ ఇప్పుడే చెప్పినా కదా, హెడేక్ అంటే బాగుంది. సో మనసులో పడతలేదు, అర్థమవుతలేదు అసలు. అందుకే ఇక నార్మల్ కంటెంట్ ఉంటుంది వల్ల ఇక ఓన్లీ అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ బజ్జీ తిన్నాం కదా, అంతే. బజ్జీ తిన్న తర్వాత షాప్కి వచ్చిన అప్పటి నుంచి వర్షం పడ్డది. హెడేక్ బట్టి రిస్క్ తీసుకోలే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.